మనకి రేపటి నుంచి ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరగబోతుంది కదా. మరి దీంట్లో శుభ్మన్ గిల్ ముందు ఒక రికార్డు వెయిట్ చేస్తూ ఉంది. అదేంటంటే మనకి ఇంగ్లాండ్ సిరీస్కి వెళ్ళినప్పుడు మన ఇండియన్ కెప్టెన్స్ ఇప్పటి వరకు అక్కడ సెంచరీలు కొడతాం అనేది చాలా అరుదుగా ఉంది. అంటే దాదాపు ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం 4 ఇండియన్ కెప్టెన్స్ మాత్రమే అక్కడ సెంచరీలు కొట్టారు. సో వాళ్ళలో ఫస్ట్ కనుక మనం చూసుకుంటే మన్సూర్ అలీ ఖాన్ పటౌడి అని చెప్పేసి 1967లో మనకి కెప్టెన్గా ఉండి ఫస్ట్ టైం ఇంగ్లాండ్ గడ్డ మీద సెంచరీ కొట్టాడు. మళ్ళీ దాని తర్వాత దాదాపు 23 ఇయర్స్ వరకు ఎవరు ఏ కెప్టెన్ కూడా సెంచరీ కొట్టిన సందర్భం లేదు ఇంగ్లాండ్ గడ్డ మీద. సో మరి దాని తర్వాత అజారుద్దీన్ 1990లో ఒక 2 సెంచరీలు కొట్టి 23 ఇయర్స్ నుంచి ఏదైతే ఒక రికార్డ్ వెయిట్ చేస్తుందో ఆ రికార్డ్ని బ్రేక్ చేశాడు. మళ్ళీ దాని తర్వాత అజారుద్దీన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకి సౌరవ్ గంగూలీ కెప్టెన్గా వచ్చాడు కదా. సో ఎప్పుడు 2002లో మళ్ళీ సౌరవ్ గంగూలీ ఇంకొక సెంచరీ కొట్టి సో మరి ఆ ఇంగ్లాండ్ గడ్డ మీద సెంచరీ కొట్టిన థర్డ్ కెప్టెన్గా నిలబడటం జరిగింది. సో మళ్ళీ దాని తర్వాత ఎప్పుడైతే సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ వెళ్ళిపోయిందో సో మళ్ళీ దాని తర్వాత ఏది 2018 వరకు ఏ కెప్టెన్ కూడా ఇంగ్లాండ్ గడ్డ మీద సెంచరీ కొట్టిన దాఖలాలు లేవు. మళ్ళీ 2018లో విరాట్ కోహ్లీ వచ్చి మళ్ళీ అతను 2 సెంచరీలు కొట్టాడు. సో దీంతో మరి విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ గడ్డ మీద 4th బ్యాట్స్మెన్గా, అది కూడా ఒక కెప్టెన్గా సెంచరీ కొట్టిన 4th బ్యాట్స్మెన్గా అయితే నిలవడం జరిగింది. సో దాని తర్వాత చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ మనకి శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఉండబోతున్నాడు. సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఇంగ్లాండ్ గడ్డ మీద మ్యాచ్లు జరుగుతున్నాయి. మరి ఇంగ్లాండ్ సిరీస్లో శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టి మరి 5th కెప్టెన్గా అవతరిస్తాడా లేదా? సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.